లూకా సువార్త 2 అధ్యాయం 36 నుంచి 38 వచనాలు. మరియు అషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తయుండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండె. అన్న అనే ప్రవక్త 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అని ఇక్కడ లూకా సువార్తలో రాయబడింది. ప్రియమైన విశ్వాసి, మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. మనము ఎలాగ దేవుని సేవ చేస్తున్నాము, ఎలాగ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆమె యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న అందరితోని ఆయనను గూర్చి మాట్లాడిన అంటే యేసయ్య పుట్టుక కొరకు ఆయన లోకరక్షకుడిగా